రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి విచ్చేసి ఎంపీటీసీలు, మండల వివిధ శాఖల అధికారులు మండలంలోని సమస్యలపై సభలో సాదాసీదాగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టిందని, బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండల నోడల్ అధికారి సభలో తెలిపారు. ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్ ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలని ముందస్తుగా ఆ ప్రైవేట్ పాఠశాలలో నోటీసు బోర్డులో ప్రభుత్వ నిబంధన ప్రకారం తరగతుల ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో అంటించాలని సభలో లేవనెత్తారు. ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీల మండల సర్వసభ్య సమావేశం అధ్యక్షులు ఎంపీపీ శరతన్న గారు, మండలంలో కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా నడిపించడం జరిగింది. అధికారులు నాయకులకు ఒక కుటుంబ మెంబర్లుగా ఉంటేనే ఇది సాధ్యమైంది. కాబట్టి మేము ఎంపీపీ గారు కానీ, నేను ఒక జెడ్పీటీసీగా కానీ ఏం చేసినాం అనేది ప్రజలకు తెలుసు. అదే పద్ధతిలో అన్ని గ్రామాల ప్రజలు కూడా సహకరించినందుకు ఈ జనరల్ గారిలో ఈ గ్రామాల ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. మండల సర్వసభ్య సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా గౌరవ ఎంపీటీసీలు అందరూ కూడా, ఒక శ్రీధర్ గారికి కూడా పనుంది వ్యక్తిగతమైన అందరూ వచ్చారు. ఇది మనం ఈ యొక్క సర్వసభ్య సమావేశం ప్రభుత్వ నియమం ప్రకారం 90 రోజులకు ఒకసారి జరుపుకోవాలి. మండలంలో ఉన్న సమస్యలను ఈ సభ ద్వారా పరిష్కరించుకోవాలనే ఈ యొక్క సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం. మేము 5 సంవత్సరాల నుంచి గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, మా గౌరవ జెడ్పీటీసీ గారు, మాకు అంతకుముందున్న సెస్ డైరెక్టర్ గారు, ఇప్పుడున్న సెస్ డైరెక్టర్ గారు, అట్లే మన ఆఫీస్ సిబ్బంది, మా ఎంపీడీఓ గారు అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నవారు, మా ఆఫీస్ గడిచిన మా ఎంపీడీఓలు కానీ, ఎంపీడీఓ సిబ్బంది కానీ వాళ్ళకు సహకరిస్తున్న మా పాత్రికేయ మిత్రులు అందరం కలిసి మనం కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మల్లన్న సాగర్ నింపితే, ఆ మల్లన్న సాగర్ నీళ్లతోటి మానేరు నింపుకున్నాం. ఎండాకాలంలో కూడా మద్దలు దొరికింది మానేరు. అట్లే మల్లన్న సాగర్ కాలువతోటి ముస్తాబాద్ చెరువుకి వస్తే బ్రహ్మాండంగా ముస్తాబాద్ చెరువు కూడా నిండుతో అద్భుతం. ముస్తాబాద్ చెరువు కానీ మధ్య కూడా నిండేది. అట్లాంటి ముస్తాబాద్ చెరువు కూడా ఎండాకాలంలో మద్దలు దొరికించిన ఘనత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ముస్తాబాద్ చెరువు మద్దలు దొరికింది, మధ్యకొండ చెరువు మద్దలు దొరికింది. మల్లన్న సాగర్ కాలువతోటి ఇలా డిస్ట్రిబ్యూటర్లు మధ్యలో ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా ప్రజల గురించే పనిచేయాలి. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా తప్పకుండా కేటీఆర్ గారి ద్వారా ఇప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరతో వారితోటైనా ఎవరితోటైనా కూడా పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతానికి సుపరిచితులు, వారితోటైనా ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఖతం చేసుకుందాం. 10,000 నీళ్లు 10,000 ఎకరాలకు నేరుగా మల్లన్న సాగర్ మన పెద్ద అసెట్. జీవితంలో మేము పదవులు ఉండగా అది కావడం అనేది ఇక అంతకన్నా గొప్ప పని ఉండదు, అది మర్చిపోలేదు. అంటే చెర్లలో నీళ్లు ఉండపో, ఊళ్ళలో నీళ్లు ఉండపో. మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పథకం. ఇవాళ చెరువులు ఎండాకాలంలో మద్దలు దుంకుతున్నాయి. ఇటు తీకోడు సిద్ధ చెరువు కానీ, ఇటు మధ్యకొండ చెరువు కానీ, ముస్తాబాద్ చెరువు